చూశారు కదా, సూర్యుడు నేను యజ్ఞం చేసే లోపల వర్షం ఖచ్చితంగా పడుతుంది. చూడండి, సూర్యుడు కావాలంటే చూడండి, ఇదిగో నా చేతి నీడ కింద పడుతుంది, ఇదిగో నా నీడ పడుతుంది చూడండి ఇంట్లో. సూర్యం ప్రణమామ్యహం. సూర్యబింబాన్ని ఛేదించేవాడు ఎవడు లేడు. కానీ ఇప్పుడు యజ్ఞయాగాదుల వల్ల ఖచ్చితంగా వర్షం పడే అవకాశం ఉంది. నేను యజ్ఞం మొదలుపెట్టాను అంటే అది తథ్యం, యశస్వీ భవ. ఇప్పుడు 9 గంటలకే యజ్ఞము. చూడండి, ఓం ప్రం సూర్యం. పక్కన ముఖం చూడండి, హనుమంతుడు. సూర్యుడు తన గురువు కాబట్టి తనతో మాట్లాడుతున్నట్టున్నాడు. చూడండి, ఎండ అయితే పడుతుంది కదా, నీడలు కనబడుతున్నాయి కదా. కాసేపు ఆగి చూడండి, వర్షం వస్తుంది. చూడండి, సూర్యుడు మా ఇంట్లోకి వస్తున్నాడు. చూడండి, సూర్యబింబం లోపలికి ఎలా వస్తుంది చూస్తారు కదా. తలుపు తీస్తున్నాడు చూడండి, సూర్యుడు ప్రకాశవంతంగా ఉన్నాడు. కానీ నేను మొదలుపెట్టిన తర్వాత, యజ్ఞం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వర్షం పడుతుంది. ఇది తథ్యము, ఇది తప్పదు.